ఆఖరి టీ20లో టీమిండియా జింబాబ్వే జట్టుపై 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. సంజు శాంసన్ 45 బంతుల్లో ఒక 4, 4 సిక్సర్ల సాయంతో 58 పరుగులు చేయగా, శివం దుబే 12 బంతుల్లో 2 4, 2 సిక్సర్లతో 26 పరుగులు చేశాడు. జింబాబ్వే బౌలర్లు బ్లెస్సింగ్ ముజర్బానీ 2 వికెట్లు తీయగా, సికిందర్ రాజా, బ్రాండన్ తలో వికెట్ తీశారు. అయితే టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. నో బాల్ సాయంతో 2 భారీ సిక్స్లు బాదిన ఫస్ట్ బాల్కే 13 పరుగులు పిండుకున్న యశస్వి జైస్వాల్ 12 పరుగుల వద్ద తొలి ఓవర్లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన అభిషేక్ శర్మ 14 పరుగుల వద్ద దూకుడుగా ఆడాడు. కానీ అదే జోరులో కీపర్ క్యాచ్గా వెనుతిరిగాడు. మరుసటి ఓవర్లో శుభం గిల్ 13 పరుగుల వద్ద క్యాచ్ అవ్వడంతో 40 పరుగులకే టీమిండియా 3 వికెట్లు కోల్పోయింది. క్రీజ్లోకి వచ్చిన రియన్ పరాగ్తో కలిసి సంజు శాంసన్ ఆచితూచి ఆడాడు. క్రీజ్లో సెట్ అయ్యేంత వరకు టైం తీసుకున్న ఈ జోడీ స్లోగా బ్యాటింగ్ చేసింది. సంజు శాంసన్ భారీ సిక్సర్లు బాదిన రియన్ పరాగ్ మెల్లిగా ఆడాడు. 4వ వికెట్కు 65 పరుగులు జోడించారు. అనంతరం రియన్ పరాగ్ క్యాచ్ అవుట్ కాగా, ఆ తర్వాత సంజు శాంసన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం దూకుడుగా ఆడే క్రమంలో క్యాచ్ అవుట్ అయ్యాడు. శివం దుబే 2 4లు 2 సిక్సర్లు బాది జట్టు స్కోర్ 150 పరుగులు దాటించాడు. అయితే ఆ తర్వాత రన్అట్గా వెనుతిరిగాడు శివం దుబే. రింకు సింగ్ 11 పరుగులు నాటౌట్గా ఉండి వాషింగ్టన్ సుందర్ 1 పరుగు చేశాడు. జట్టు స్కోరు 167 పరుగులకు చేర్చారు. అనంతరం బ్యాటింగ్ దిగిన జింబాబ్వే జట్టు 18.3 ఓవర్లలో 125 పరుగులు చేసి ఆలౌట్ అయింది. జింబాబ్వే బ్యాటింగ్లో మేయర్స్ 34 పరుగులు చేయగా, టి ముర్బానీ 27 పరుగులు చేయగా, ఎఫ్ అక్రమ్ 27 పరుగులు చేశారు. మిగతా వాళ్ళందరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. భారత బౌలర్లలో ముఖేష్ కుమార్ 22 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టగా, శివం దుబే 25 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టారు. అభిషేక్ శర్మ 1 వికెట్, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్, తుషార్ దేశ్పాండే 1 వికెట్ తీశాడు.